లక్ష్మి చేపలమ్మే ఆవిడ దగ్గర మాట్లాడి చిరాకు పడుతూ అగ్నిదేవ్ దగ్గరికి వచ్చి, అగ్నిదేవ్ గారు మీ ప్లాన్ ఏంటండి అని అడుగుతూ ఉంటుంది. లక్ష్మి ఆ చేపలమ్మే ఆవిడతో ఏం మాట్లాడింది అని చెప్పి అగ్నిదేవ్ అడుగుతుంటాడు. ఏంటా, ఆ పున్నమి నారాయణమ్మ కూతురు కాదట, ఆ పున్నమి తల్లిదండ్రులు ఎవరో ఆమెకి తెలుసట. ఆ విషయం చెప్తూ ఉంటే నాకెందుకులే ఆ విషయం అని చెప్పి నా కోపం వచ్చేసాను అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది. ఆ మాటలో విన్న అగ్నిదేవ్, వైదిక ఇద్దరు కూడా టెన్షన్ పడుతూ ఉంటారు. వైదిక, నువ్వు వెళ్ళి ముందు అర్జెంటుగా ఆ చేపలమ్మే ఆవిడ్ని పట్టుకో. ఆవిడకు శివదేవ్ అనే కూతురు పున్నమి అని తెలిసి అనుకుంటా. అంతేకాదు వదిన చంపింది కూడా మనమే అని తెలిసేమో. అందుకే ముందు ఆవిడ్ని పట్టుకో అని చెప్పి అగ్నిదేవ్ చెప్తూ ఉంటాడు. సరే అగ్నిదేవ్ అని వైదిక చెప్తూ ఉంటుంది. ఇంతలో ఆ చేపలమ్మే ఆవిడ పున్నమిని వెతుక్కుంటూ అటుగా వస్తూ ఉంటుంది. పున్నమిని చూసి ఎలాగైనా పున్నమికి నిజం చెప్పాలి అని చెప్పి కంగారుకు పరిగెడుతూ పున్నమి దగ్గరికి వెళ్తూ ఉంటే అగ్నిదేవ్, వైదిక ఇద్దరు కూడా అడ్డుపడి, ఏయ్ నీకంటే ముందు మేమున్నాము, మాకంటే ముందు ఎగేసుకుని అమ్మవారి ముందుకు వెళ్ళిపోతున్నావు, ఆగు కాసేపు అని వైదిక అంటూ ఉంటుంది. ఎందుకు మీరు ఆమెను అలా అంటున్నారు? దేవుడు ముందు అందరు కూడా సమానమే. అమ్మ కాసేపు ఆగండి, ముందు పెద్దమ్మగారు కొబ్బరికాయ కొట్టిన తర్వాత ఆ తర్వాత ఒకరి తర్వాత ఒకరు వచ్చి అందరు కూడా అమ్మవారికి నమస్కారం చేసుకోవచ్చు అని పున్నమి అంటూ ఉంటుంది. అమ్మ, నేను అమ్మవారికి నమస్కారం చేసుకోవడానికి రావట్లేదు, నన్ను మీరు గుర్తుపట్టలేదమ్మా. ఆ రోజు మీకు గుడిలో ఒక నిజం చెప్పాలని వస్తే నారాయణమ్మ అడ్డుపడింది కదా అని చెప్పి ఆ చేపలమ్మే ఆవిడ అంటూ ఉంటే, అవునమ్మా అని చెప్పి పున్నమి అంటూ ఉంటుంది. అవును, నువ్వు నాకు ఏ నిజం చెప్పాలనుకుంటున్నావు, వాళ్ళు ఎందుకు నిన్ను అడ్డుపడుతున్నారు అని చెప్పి పున్నమి అడుగుతూ ఉంటే, నువ్వు ఎవరు కూతురో, నీ కన్న తల్లిదండ్రులు ఎవరో నాకు తెలుసమ్మా అని చెప్పి ఆవిడ చెప్తూ ఉంటుంది. నిజమా? మా అమ్మ నాన్న ఎవరో నీకు తెలుసా? అయితే నాకు ఇప్పుడే చెప్పండి, వాళ్ళు నిజంగా ఉన్నారా లేకపోతే చనిపోయారా అని చెప్పి పున్నమి అడుగుతుంటుంది. నీ కన్న వాళ్ళకు నువ్వు దగ్గరగానే ఉంటున్నావమ్మా, కానీ వాళ్ళే నీకు కన్న వాళ్ళని నువ్వు తెలుసుకోలేకపోయావు అని చెప్పి చేపలమ్మే ఆవిడ చెప్తూ ఉంటుంది. అవునా అమ్మ, ఎవరు వాళ్ళు అని చెప్పి పున్నమి అంటూ ఉంటుంది. నువ్వు ఏ ఇంట్లో అయితే పని మనిషిలా చేరావో ఆ ఇంటి వల్లే నీ కన్నవాళ్ళు అని చేపలమ్మే ఆవిడ చెప్తూ ఉంటుంది. చెప్పేదేదో సూటిగా చెప్పు, అలా అర్థం పర్థం లేకుండా చెప్తే మాకు అర్థం కావటం లేదని చెప్పి మహాదేవ గారు అంటూ ఉంటే, అమ్మ ఆ పున్నమి ఎవరో కాదు, మీ స్వయాన మనవరాలు అని చెప్పి చేపలమ్మే ఆవిడ చెప్తూ ఉంటుంది. ఏం చెప్తున్నావమ్మా నువ్వు అని చెప్పి పున్నమి అంటూ ఉంటే, అవునమ్మా, మీ నాన్న ఎవరో కాదు, ఈ శివదేవ్ బాబు గారే. అమ్మగారు, ఈ శివదేవ్ బాబు గారికి కమలికి పుట్టిన కూతురే ఈ పున్నమి అని చెప్పడంతో, ఇక శివదేవ్ అంటే పున్నమి నా కూతురా, నా కమలి కూతురా అని చెప్పి అడుగుతుంటాడు. అవును బాబుగారు, కమలి చాలాసార్లు మా దగ్గరికి వచ్చి చేపలు కొనడానికి వస్తూ ఉండేది. పాపం ప్రాణం పోయే స్థితిలో ఈ బిడ్డని ఎలాగైనా మీకు దగ్గర చేయాలని చెప్పి చాలా కష్టాలు పడ్డది. ఆ టైంలో ఈ పున్నమి ఆ నారాయణమ్మకు దొరికింది. నారాయణమ్మ పెంచి పెద్దదాన్ని చేసింది అని చెప్పి చేపలమ్మ ఆవిడ చెప్తూ ఉంటుంది. అంతేకాదు మీ భార్యని చంపింది ఎవరో కాదు, ఈ రాక్షసులే బాబు అని చెప్పి అగ్నిదేవ్ వైదికుల్ని చూపిస్తూ ఉంటుంది. ఇక వెంటనే శివదేవ్కి కోపం వచ్చి, ఒరే నీకు ఏం తక్కువ చేశానురా, సొంత తమ్ముళ్ళలా చూసుకున్నాను కదరా, నా కమలిని ఎందుకు చంపావు అని చెప్పి అగ్నిదేవ్ షర్ట్ కాలర్ పట్టుకుని కొడుతూ ఉంటాడు. ఒరే నా మనవరాల్ని నాకు దూరం చేయాలని చూస్తారా అని చెప్పి రాజమాత అంటూ ఉంటుంది. నీచుడా, నీ మొహం చూడాలంటేనే అసహ్యం అనిపిస్తుంది అని చెప్పి రాజమాత చెప్తూ ఉంటే, మా అమ్మను చంపిన మిమ్మల్ని ప్రాణాలతో ఉండనివ్వను అని చెప్పి పున్నమి చెప్తూ ఉంటుంది. ఏ పున్నమి, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఈ చేపల సూరమ్మ చెప్పిన మాటలు విని నువ్వు నిజమే అనుకుంటున్నావా ఏంటి? మరి మీ అమ్మ నారాయణమ్మ ఎందుకు ఆ రోజు నిజం చెప్పలేదు? ఈ జాబిల్లిని తీసుకొచ్చి నారాయణమ్మే కదా ఈ ఇంటికి వారసురాలని పరిచయం చేసింది అని చెప్పి వైదిక అంటూ ఉంటుంది. ఏ సూరమ్మ, నిజం చెప్పు, నువ్వు నీతో ఎవరు ఈ నాటకం ఆడిస్తున్నారు అని చెప్పి వైదిక అడుగుతూ ఉంటుంది. అమ్మ, పవిత్రమైన ఈ అమ్మవారి మీద ప్రమాదం చేసి చెప్తున్నాను, నేను చెప్పిందంతా నిజమే, నేను చెప్పింది అబద్ధమని వీళ్ళతో ప్రమాణం చేపించండి అని చెప్పి చేపలమ్మ సూరమ్మ రాజమాతను అడుగుతుంటుంది. ఇక రాజమాత కోపంగా వైదిక దగ్గరికి వెళ్ళి ఎదురుగా ఉన్న జాబిల్లి మీద ప్రమాణం చేసి, నిజం చెప్పు, ఈ జాబిల్లి మా మనవరాలా అని చెప్పి అడుగుతూ ఉంటుంది. అమ్మో, ఇప్పుడు నా కూతురు మీద ప్రమాణం చేసి చెప్తే కనుక అమ్మవారు చెప్పిస్తుందేమో, నా కూతురు చనిపోతుందేమో, నిజం చెప్పేస్తే ఏ గొడవ ఉండదు అని చెప్పి వైదిక మనసులో అనుకుంటూ ఉంటుంది. అవును అత్తయ్య గారు, ఈ జాబిల్లి నిజమైన వారసురాలు కాదు, ఆ పున్నమియే నిజమైన వారసురాలు అని చెప్పి వైదిక చెప్పడంతో, డబ్బు కోసం, ఆస్తి కోసం ఎంత నీచానికి వడికట్టారు మీరు అని చెప్పి రాజమాత అంటూ ఉంటుంది. ఇక మరోవైపు
లక్ష్మి పున్నమిని చూసి, ఇది రాజవంశం వారసురాలా? దీన్ని ఇన్ని రోజులు ఎన్నో విధాలుగా ఇబ్బందులు పెట్టానే, ఏడిపించానే అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది. నానమ్మ ఇన్ని రోజులకు ఈ అమ్మవారి దయ వల్ల నా తల్లిదండ్రులు ఎవరో తెలిసింది అని చెప్పి పున్నమి అంటూ ఉంటుంది. అమ్మ నీ వల్లే ఇదంతా జరిగింది అని చెప్పి చేపలమ్మే ఆవిడ పున్నమ్మని అంటూ ఉంటే, కానీ ఈ రాక్షసులు మీ అమ్మను పొట్టను పెట్టుకున్నారమ్మా అని చెప్పి చేపల సూరమ్మ చెప్తూ ఉంటుంది. ఇక రాజమాత చాలా సంతోషంగా పున్నమి దగ్గరికి వెళ్ళి, పున్నమి నువ్వేనా నా నిజమైన వారసురాలు? అందుకేనా దేవుడు మాకు నిన్ను దగ్గర చేశాడు, దత్తత తీసుకునేలా చేశాడు, దత్తత కంటే ముందే నానమ్మ అంటూ పిలిపించాడు అని చెప్పి అంటూ పున్నమిని దగ్గరికి తీసుకుని హత్తుకుంటుంది. ఇక పున్నమి కోపంగా, నా తల్లిని చంపి నా తండ్రిని పిచ్చివాణ్ణి చేసి నాకు నా కుటుంబాన్ని దూరం చేసిన మిమ్మల్ని బ్రతకనివ్వను అని చెప్పి అగ్నిదేవుని అంటూ ఉంటుంది. మా అమ్మ ప్రాణాలు తీసిన మీ ప్రాణాలు కూడా తీస్తాను. మా అమ్మను ఎలా అయితే మాకు దూరం చేశారో నిన్ను కూడా నీ కుటుంబానికి అలానే దూరం చేస్తాను అని చెప్పి పున్నమి అటు ఇటు చూస్తూ ఉంటుంది. అమ్మవారి ఎదురుగా ఉన్న త్రిశూలం తీసుకుని అగ్నిదేవ్ దగ్గరకు కోపంగా వస్తుంది. ఇక అగ్నిదేవ్ త్రిశూలంతో పున్నమి పొడి చేస్తుంది. దాంతో అగ్నిదేవ్ కళ్ళలో నుంచి వద్దు వద్దు నిజం చెప్పేస్తా అని అంటూ ఉంటాడు. గుడిలో అందరి ముందు గట్టిగట్టిగా అరుస్తూ ఉంటే, ఏ అగ్నిదేవ్, వాళ్ళు నిజం అసలు బయట పెట్టకముందే నువ్వే కంగారుగా బయట పెట్టేలా ఉండవు అని చెప్పి వైదిక అంటూ ఉంటుంది. అంటే నువ్వు ఆ చేపలా ఉండవు ఆపలేదా అని చెప్పి అగ్నిదేవ్ అడుగుతూ ఉంటే, ఇంకా లేదు ఇప్పుడే వెళ్తున్నాను అని చెప్పి వైదిక అంటూ ఉంటుంది. ఇక అప్పుడు వైదిక చేపలమ్మే ఆవిడ దగ్గరికి వెళ్తుంది. ఎవరి కోసం చూస్తున్నావు అని అడుగుతూ ఉంటుంది. పున్నంకి ఒక నిజం చెప్పాలమ్మా, పున్నమ్మ కోసం చూస్తున్నాను అని చెప్పి చేపలమ్మే ఆవిడ చెప్తూ ఉంటుంది. పున్నం ఎక్కడ ఉందో నేను చూపిస్తానురా, పున్నం ఇక్కడ లేదు అని చెప్పి వైదిక తీసుకెళ్తుంది. అమ్మ పున్నం ఎక్కడుందో చెప్పండి, నిజం చెప్పాలి అని చెప్పి చేపలమ్మే ఆవిడ అంటూ ఉంటే, పున్నం ఎక్కడికి పంపిస్తున్నామో నిన్ను కూడా అక్కడికే పంపిస్తాము అని చెప్పి ఆ చేపలమ్మే ఆవిడ తలను గట్టిగా చెట్టుకేసి బాదుతుంది. దాంతో ఆవిడ అక్కడే స్పృహ తప్పి పడిపోతుంది. ఇక వైదిక ఏమీ తెలియనట్టు లోపలికి వస్తుంది. అమ్మ మహాదేవి గారు, మీరు తీసుకొచ్చిన పట్టుచీర నగలు అమ్మవారికి ఇలా ఇవ్వండి అని చెప్పి పంతులు గారు అడగడంతో ఇక పున్నమి తీసుకొచ్చిన పట్టుచీర నగలు ఇస్తుంది. ఇవు పున్నమి, ఊరి జనమంతా చూసి నవ్వుకుంటారు. మీరు తెచ్చిన వజ్రాల హారం అని చెప్పారు కదా, ఆ వజ్రాల హారం మా దగ్గర ఉంది, మిమ్మల్ని ఊరి జనం అందరూ కూడా నవ్వుతుంటే చూడాలని ఉంది అని చెప్పి అగ్నిదేవ్ మనసులో అనుకుంటాడు. మీరేం ఆలోచిస్తున్నారో నాకు అర్థమైంది అగ్నిదేవ్ గారు, మమ్మల్ని అవమానపరచాలనుకుంటున్నారు, కానీ మీరే అవమాన పాలవుతారు. మిమ్మల్ని చూసి నవ్వటానికి మేమందరం రెడీగా ఉండం అని చెప్పి పున్నమి మనసులో అనుకుంటుంది. వామ్మో, ఈ పున్నమి మామూలుది కాదు, నగలు పట్టుచీర అన్నిటినీ సాధించింది అని చెప్పి లక్ష్మి మనసులో అనుకుంటుంది. పంతులు గారు ధర్మకర్త కావాలని చెప్పి వీళ్ళు విర్రవీగారు కదా, ధర్మకర్తగా తీసుకోవాల్సిన నగలు అవన్నీ కూడా అమ్మవారికి వీళ్ళు ఏం సార తీసుకొచ్చారో అమ్మవారి ముందు పెట్టమనండి, మీరు తీసుకొచ్చిన సారైతే మీ కళ్ళ ముందు కనిపిస్తుంది కదా అని పున్నమి అంటూ ఉంటే ఇక అక్కడే ఉన్న అగ్నిదేవ్ కూడా, పున్నమి ఎప్పుడు కూడా రాజమహల్ నుంచి ఎలాంటి నగలు పట్టుచీర వస్తాయో అవే మేము అమ్మవారికి సారిగా తీసుకొచ్చాము, అంతకన్నా విలువైనటివి వజ్రాలు వైడూర్యాలు కూడినవి. అమ్మ జాబిల్లి ఆ ప్లేటు ఇలావో అని చెప్పి అగ్నిదేవ్ అడుగుతూ ఉంటాడు. ఇక జాబిల్లి ఆ ప్లేట్ తీసుకొచ్చి పంతులు గారికి ఇవ్వటంతో పంతులు గారు ఆ ప్లేట్ మీద ఉన్న క్లాత్ తీయటంతో దానిలో రాళ్ళు కనిపిస్తాయి. అదంతా చూసి అందరూ నవ్వుతూ ఉంటారు. నేను ముందే అనుకున్నాను, కన్న వాళ్లకు అన్నం పెట్టలేని మీరు అమ్మవారికి నగలు పెడతారా అని చెప్పి పృథ్వీ అంటూ ఉంటాడు. మీరు తీసుకొచ్చిన వజ్రాలు వైడూర్యాలు ఇవేనా ఇంత పెద్ద పెద్దగా ఉన్నాయి అని చెప్పి శివదేవ్ అడుగుతుంటాడు. ఇక ఆ ప్లేట్లో ఉన్న రాళ్లను చూసి అగ్నిదేవ్, వైదిక, మయూక షాక్ అవుతారు. వీళ్లకు బాగా బుద్ధి చెప్పావు పున్నమి, ముళ్ళుతోనే తీయాలన్నట్టు అని చెప్పి పృథ్వీ చెప్తూ ఉంటాడు. డాడీ, ఇది మనల్ని కావాలనే మోసం చేసింది, మనల్ని తప్పుదావ పట్టించింది అని చెప్పి జాబిల్లి అంటూ ఉంటే, దాని గురించి తెలిసి కూడా దాని బుట్టలో పట్టడం మంది బుద్ధి తక్కువ అని చెప్పి వైదిక అంటూ ఉంటుంది. ఏంటి అగ్నిదేవ, నువ్వు చెప్పిన వైడూర్యాలు వజ్రాలంటే ఇవేనా అని చెప్పి రాజమాత అడుగుతుంటుంది. పంతులు గారు, ఆ పాపాత్మలను క్షమించి మేము తీసుకొచ్చిన మా రాజమహల్ సంబంధించిన పట్టుచీర నగలు అమ్మవారికి సమర్పించండి అని చెప్పి రాజమాత చెప్తూ ఉంటుంది. రాజమాత గారు, పట్టుచీర నగలు అమ్మవారికి చూపించొస్తాను అని చెప్పి పంతులు గారు పక్కకు వెళ్తాడు. చిన్నప్పుడు చదువుకుని ఉంటే ఒక విషయం గుర్తుందా అగ్నిదేవ్ గారు, చెరపోకరా చెరేవు అంటారు అని చెప్పి పున్నమి అంటూ ఉంటుంది.
మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.